సంబంధం కూడా చూపెడతాను. కొంచెం సంబంధం ఏంటి? ఏదో సంబంధం చూడండి, అలా అలా ఉంటుంది. గురువుగారు మంచి సంబంధం చూసి పెట్టరు. మంచి సంబంధం చూడాలా? ఏం చెడ్డ సంబంధం వద్దు నీకు? గురువు గారు, ఈ రోలుకి మీ రోకలైతే కరెక్ట్ గా ఉంటుంది సుమి. నా రోలు చూస్తారా బాలు? రండి చూద్దరు కానీ. రక్షించడరా? నాది నేను రక్షించుకోలేకపోయాను. వామ్మో వామ్మో, అది రోలు కాదురా నాయన, కౌంటరాలో రెట్టు ట్యాంక్ లాగా ఉందరా దేవుడా. గురువు గారు, అది రోలు కాదు దేవుడు, వర్రా గృహల్లా ఉన్నాయి నాయన. అమ్మో, తోనే సరిపెట్టుకున్నావా నాయన? అందులో గాని దిగితే ఇక్కడ మన పని అయిపోయినట్టే దేవుడా. ఏముందండి గురువు గారు, రేపు పేపర్లో బోరు బావిలో పడి 2 పంతులు మృతని వచ్చిండేది. ఎందులో వచ్చిండేది నాయన? బోరు బావిలో పడి 2 పంతులు మృతని వచ్చిండేది. ఏంటి పంతులు బారు, ఇదే ఫస్ట్ టైం చూడటమా ఏంటి? అలా వెలవెల్లాడిపోతున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు నాయన, ఎంతో మంది చూసావు. నీది చూడటం ఇది ఫస్ట్ టైం నాయన. అయితే గురువుగారు మరొక్కసారి చూసేస్తారా ఏంటి? నీకు దండం పెడతావే, నీకేమన్నా చేసినావమ్మా? దండం పెడతా అంటే అల్లమమ్మా ఇల్లు అంటేనా మరి? అయితే నేను చూడటం కదా. ఏ రోజు నుంచా రేపు మాకు కానీ నాకు వచ్చినవన్నీ ఇలాంటి బేరాలేంట్రా? గురువు గారు, దీపమారపోయాడండి నా మీద నువ్వు ఇలా అంటున్నారు, కానీ మీరు ఎన్ని పనులు చేస్తున్నారు ఏడో నాకేం తెలుసండి. నేనేమి చేశాను రా నాయన? నేనేమి చేశాను, నువ్వేది చూసావు? చూశాను అంటారు, కానీ ఇలాంటివన్నీ తగలవుతున్నాయంటే ఏదో ఒక పాపం చేసే ఉంటారండి మీరు. ఈ టిప్పు కానీ లపాకి కానీ వచ్చిందనుకో, దాని సంగతి నువ్వు చూసుకో. నాకు ద్వారా నువ్వు అప్పు చెప్పుకున్నాయన. గురువు గారు అయి ఉన్నావు, నువ్వే చూడాలండి, నేనైతే తట్టుకోలేనండి. గురువు గారు తట్టుకోలేవు? ఏం తట్టుకోలేవు? ఏంటి పంతులు మూత్రావచాలు అలా అయిపోయారండి? ఏం చేయమంటావు నాయన? మీ మొదలు చూడగలదు చూసేవు నాయన. ఏంటది? ఒక్క రవ ముందు వస్తే నువ్వే చూద్దు నాయన. పంతులు గారు, రేకోజామున 4 అయితే చాలండి, నా ఒళ్ళంతా తిమరికిపోతుంది. మంచి కసక్కుని చూడండి. అయ్యా, ఇలాగే 4 అయితే మా గురువు గారికి నిటారుగా కర్ర కట్టేస్తుందండి. శాస్త్రి, ఇప్పుడే కష్టాల్లో ఉన్నావురా, నన్ను చంపుకు తప్పకరా నాయన. ఆ పిల్లతో పక్కేస్తే 2 కొండల మధ్యన స్విమ్మింగ్ పూల్ చేసినట్టు ఉండాలి. ఎన్ని కొండల మధ్యన? 2 కొండల మధ్యన. 2 కొండల మధ్యన స్విమ్మింగ్ పూల్ ఉండాలా? అవును. ఆ పక్కకు వచ్చి చూశారనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. వచ్చిన కానించి చూడటంతోనే సరిపెట్టుకున్నావు. మా పనులు ఇంకేటవుతాయిరా?
చూడండి మరి మీకే తెలుస్తుంది. పదండి గురువు గారు, ఈ చోట అయిపోతే కాంట్రావారం మోసం పెట్టడానికి రమ్మన్నాడు. మోసం పెట్టకి రమ్మన్నారా? అవునండి. పదండి బంధువులు చూదురు కానీ తరువాత మీ ముహూర్తాలేమో మీరే కట్టుకుందరు. గురువు గారు, దీని మీద ఒలింపిక్స్ లో పోటీగాని ఉంటే గొప్ప ప్రైజ్ వచ్చేదండి. ఎక్కడ సంపాదించినావు నాయనా అంత పెద్ద ఆస్తి? ఇది మా వంశ ప్రతిష్ట పంతులు గారు. వంశ ప్రతిష్ట? యా, వంశ ప్రతిష్ట మరే సంపాదించలేకపోయావా? ఇంకా సంపాదించడానికి ఏముంది పంతులు గారు, మా తాతగారు ఇచ్చిన ఆస్తే అది. సంతోషించాను ఆయన, సంతోషించాం. ఏటేటు జరుగుతున్నాయో నాకు అర్థం లేదు. ఏటు వస్తుందో నాకు ఏటు అర్థం కావడం లేదు. అవన్నీ ఎందుకు కానీ నాకు మంచి విగ్రహం చూడండి. నేను వెళ్ళొచ్చేసరికి మంచి విగ్రహం చూసి ఉంటాను మరి. వెళ్తున్నా. వెళ్ళు. గురువు గారు, మన కోసం మంచి ఫిగర్ తెచ్చానండి. ఆ బాధలన్నీ ఒక్కేసి బాగాలేదో ముందు చూడండి. అదేలేరా, ఎప్పుడు రామారావు రమ్మన్నాడు, లాడు రమ్మన్నాడు అంటే మనం ఎప్పుడు ఇలా జీవితం గడుపుతామండి.
వచ్చిందండి అయ్యా. ఏముందిరా అందులో? నువ్వు ఒక లుచ్చ నాయకుడివి. ఇందులో అలాగే ఉందండి అయ్యా. చదవమంటారా లేక చింపేయమంటారా? ఇంకా ఏముందిరా అందులో? ఈ నియోజకవర్గ సంస్థలపై సింహంలా గర్జిస్తాం అనుకుంటే కనీసం గ్రామ సింహంలాగైనా వెరగలేకపోతున్నాం. నిన్ను నీ కొడుకును గాడిద మీద ఊరేగించాలి. ఈ నియోజకవర్గ ప్రజలకు నువ్వు నీ కొడుకు శనిలా దాపరించారా? ఊరు పేరు లేదండి అయ్యా. ఊరు విజయరాంపురం, పేరు విజయరామరాజు, ఉత్తు సరహద్దులో సిపాయి. చాలా అదే నా ఆయుధం. నా రక్తంలో ఉంది ఎదిరించే తత్వం, నా పౌరుషంలో ఉంది పోరాడే తత్వం, నా పేరులోనే ఉంది గెలిచే తత్వం. ఎవరికి వచ్చింటావు? మర్యాదగా చుట్టాలు చూసుకొని వెళ్ళిపో, లేదంటే సరిహద్దులు కాదు కదా ఈ గ్రామాదులు దాటనముడు. సాహసమైన శ్వాసగా, పోరాటమైన అలవాటుగా, సిపాయిలో నా గుండెని పెట్టి నా పొగలు నింపి చక్రమౌస్తే పంజం విసిరి ఈ సైనికుడిని బెదిరిస్తున్నావా? సైనికుడు అయితే రిటైర్ అయ్యాక వచ్చి మా ఊరి చెరువు కబ్జా చేసుకో, అంతేగాని నాకు ఎదురు తిరిగే వరకు నా మాన్యంలో నా సైనిక చేత నిన్ను పాటి పెట్టించేస్తా. పాతి పెట్టిన మొక్కలు కాదు దేవుడు, నీలాంటి రాజకీయ వ్యభిచారుల్ని అంతమందించే స్థాయిని ప్రజలు నీకు పట్టం కట్టిన దేనికి? నువ్వు నీ కొడుకు రాజభోగాలు అనుభవించడానికా? పేదవాళ్ళకి ఇల్లిస్తానని చెప్పి వారి స్థలాన్ని లక్కులు చేస్తావా? నువ్వు నీ కొడుకు ఇంకోసారి మా పేదవాళ్ళ జోలికి వస్తే మా పేదవాళ్ళ పవర్ అంటే నీకు చూపిస్తా. ఈ జనం గురించి ఏంటో పిచ్చోడా, నీకేం కావాలో నా పీరుని తీసుకొని పో. ఇస్తావా? ఏం కావాలిస్తావా? నీ ప్రాణాలు కావాలకు. చూడు, ఇటువైపు చూడు, సముద్రం వడవస్తే తలదించాలి, లేదని తల ఎత్తితే ఎక్కడ పడేస్తుందో జాగ్రత్త. నిన్ను నీ అవినీతి సామ్రాజ్యాన్ని ఒక్కటి వేలతో సైతం పీకిలించి వేస్తాను. నీకు ఇక రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తాను. ఈ దేవుడి పోయి తిరగబట్టేవాడు ఎవడైనా సరే ఆ దేవుడి దగ్గరకు తొందరగా పోవలసిందే. నా దేశం కోసం ఈ దేహాన్ని సైతం అర్పించాడు ఈ సైనికుడు. దేవుడు చిన్నపిల్లాన్ని బెదిరిస్తే ఏడుస్తాడు, కుర్రవాడిని బెదిరిస్తే ఎదురు తిరుగుతాడు, అదే సైనికుడిని బెదిరిస్తే చంపేస్తాడు. నీకు గుండెలు ఉంటే నా దగ్గర గుండెలు ఉన్నారు, నీకు కలేజా ఉంటే నా దగ్గర కత్తులు కథలు లాంటి రౌడీలు ఉన్నారు. నిన్ను కైమో చేసేస్తారు, జాగ్రత్త. దేవుడు అణుబాంబును అండర్ గ్రౌండ్ లో ఇచ్చిపెట్టుకో. అణుబాంబుతో ఆటలాడని చూసావా, అంతమైపోతావు. దేవుడు కొందరు కొడితే ఎక్స్రేలో కనిపిస్తుంది, కొందరు కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది, అదే నేను కొడితే హిస్టరీ కనిపిస్తుంది. దేవుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను కొట్టిన డైనమైట్ మీద ఒకేలా ఉంటుంది. వస్తా. వాడెవడో వెళ్ళాడు, వీడెవడో వస్తున్నాడు. ఏమన్నా అన్యకోమంటారా పాపి? ఇంట్లో మన ఇల్లు అలాగే ఉంది కదండి. పాపి అయ్యా, ఎవరినైనా నువ్వు? నా పేరు సిద్ధార్థ్ నాయక్, నీ స్టూడెంట్స్ నాయకుడిని. ఈ మధ్యన ఓటర్ల కంటే పార్టీలు నాయకులు ఎక్కువైపోతున్నారు రా పాపి. మీరు రిగ్గింగ్ నాయకులు, నేను రేల్ నాయకుని. మీరు కబ్జా నాయకులు, నేను కామన్ పీపుల్ నాయకుని. మీరు ప్రజల ఆస్తులు పిలిచే రాజకీయ నాయకులు, నేను స్టూడెంట్స్ హక్కులపై అలుపు లేకుండా పోరాడే అసలైన నాయకుడిని. పేరు బాగుంది, పర్సనాలిటీ బాగుంది, డైలాగ్ బాగా చెప్తున్నావు, సినిమాలో ట్రై చేయొచ్చు కదా. స్టూడెంట్ తలుచుకుంటే ప్రభుత్వాలే దిగిపోతాయి. మీలాంటి రాజకీయ నాయకులు తలరాత్రులే మారిపోతున్నాయి. మీరు చేస్తున్న మొత్తం మంది వ్యాపారం వల్ల ఎంతో మంది విద్యార్థులు బలైపోతున్నారు. ఆ మొత్తం మంది బలై ప్రపంచానికి పంచాల్సిన మేధస్సులు విద్యార్థులు నిర్వీర్యం చేసుకుంటారు. అయితే ఏంటి? ఉద్యోగాల పేరుతో ఎందరో ఆడవాళ్ళు విదేశాలు పంపి వ్యభిచారం చేస్తున్నది మీరు కాదు. మిస్టర్ సిద్ధార్థ్, మీకు తెలియవలసింది చాలా ఉన్నవి. చిన్న పిల్లలు కిడ్నాప్ చేయించి డబ్బులు వసూలు చేస్తున్నది నేనే. క్రికెట్ బెట్టింగ్ లో ఫిక్సింగ్ చేస్తున్నది నేనే. మీ ప్రశ్న పత్రాలను లీక్ చేస్తున్నది నేనే. వీటికి సాక్ష్యాలు ఉండవు. ఒకవేళ ఎవరైనా సాక్ష్యాలు ఇచ్చినా ఆ సాక్ష్యాలు మిగులుతాయి. వాడు మిగలడు. పగ ఉన్న వాడితో పెట్టుకో, ప్రతిపక్షంలో ఉన్న వాడితో పెట్టుకో, ప్రేమికుడితో పెట్టుకో, శ్రామికుడితో పెట్టుకో, కానీ స్టూడెంట్స్ తో పెట్టుకోకు. రాబడి సూర్యుని చూడకొని చచ్చిపోతావు. నీకేమైనా సమస్య ఉంటే చెప్పు, అంతే. నువ్వే సమస్యగా మారకు తల తీస్తా బిడ్డ.
తప్పు చేసేవాడిని ఎవరైనా ఎత్తి చూపిస్తా, తప్పుడు మార్గంలో నడిచేది అందరూ తాట తీస్తా. దివ్యవత కథని వీపని అనుకుంటున్నావేమో, సుగరుని కథని సొగలుగా చూస్తున్నావేమో, నా వల్ల ఇన్ని తప్పులు ఉన్నాయో, అంతకంటే నీ చెప్పు ఆలోచన నిన్ను తగలు పెట్టేస్తా బిడ్డ. దేవుడు ఎక్కడైనా ట్రై చేయొచ్చు, కానీ పరిగెత్తుకున్నారని పట్టుకోవాలని ట్రై చేయకు, పీస్ అయిపోతావు. పోరాకుయ్యా, నా మూర్తి మీద మేసం మెరిసేదానికి నువ్వు మొత్తం కట్టి వేరుకో. నువ్వు నన్నంటే ఎదిరించదే, నువ్వు మారవా? మారడానికి రాజే. ఇదే విషయం పల్లి నీ దగ్గరికి వచ్చినా ఇక వెనక ఉండదు, వ్యక్తం అవసరమే. నా రక్తం సలసలా మరిగిపోతుందిరా పాపి. మంట తగ్గించమంటారా అయ్యగారు? వీడిని సాగర్ బాబుతో చాలాసార్లు చూశారు అయ్యగారు. వీడిని చంపుతున్నట్టు మన సాగర్ బాబుకి తెలియనివ్వకు. ఎవడు పడితే వాడు, ఎవరితో పడితే అదే. మనపై తిరగబడితే మనం ఎందుకు, మన పవర్ ఎందుకురా? నా దొంగలకి నాలుగుకి ఫోన్ చేయరా. ఓకే అయ్యగారు. గంగులు నాగులు ఒకరిని చంపాలి, అర్జెంటుగా రండి. అయ్యగారు దాన్ని కూడా తొలికిరమ్మంటారు. అబ్బే ఏ శిక్ష పాపి. ఓకే అయ్యగారు.